కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామ పంచాయతీ నిధులు దుర్వినియోగంపై గ్రామ వైస్ ప్రెసిడెంట్ ఎర్ర వీరన్నబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు డిఎల్పిఓ ఆయుధం రాజు విచారణ జరిపారు. 2021 నుండి అంగర గ్రామ పంచాయతీకి వచ్చిన ఆదాయం 15వ ఆర్థిక సంఘం నిధులు, గడప గడపకు మన ప్రభుత్వం 40 లక్షల నిధులు గ్రామంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండా అవినీతికి పాల్పడ్డారని వైస్ ప్రెసిడెంట్ రాతపూర్వకంగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై సమగ్రంగా విచారణ జరిపి అవినీతికి పాల్పడిన సర్పంచ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎర్ర వీరన్నబాబు మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. అంగర వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఫిర్యాదుపై ఒక కమిటీ ద్వారా విచారణ జరుపుతామని డివిజనల్ పంచాయతీ అధికారి ఐదం రాజు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ వాసా కోటేశ్వరరావు, కార్యదర్శి రాయుడు, మోహన్లు పాల్గొన్నారు. నా పేరు ఎర్ర వీరన్నబాబు, అంగర గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ని. మా పంచాయతీ మీద అవినీతి జరిగిందని గత 8 నెలల్లోనూ 10 నెలల్లోనూ ఫిర్యాదు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారికి, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, డిపో గారికి, డిఎల్ఓ గారికి కంప్లైంట్ జరిగింది. ఈవేళ డిఎల్ఓ గారు అకస్మాత్తుగా తనిఖీ వచ్చారు. దాని మీద ఎంక్వైరీ చేయమని నేను పెట్టిన పిటిషన్ మీద ఎంక్వైరీ వచ్చారు. దాని మీద మేము సమాధాన జరిపించి తప్పు ఒప్పులుంటే చూసి ఏవైనా సరే ఎక్కడా లోటుపాట్లు లేకుండా చేయమని కోరాం డిఎల్పీ గారిని. ఇంకో విషయం ఏంటంటే, మేము ఎక్కడ ఈ 4 సంవత్సరాల్లో మాకు ఆదాయం ఎంత వచ్చింది, పంచాయతీ ఆదాయం ఎంత, చెరువుగుట్ల ఆదాయం ఎంత, మార్కెట్ ఆదాయం ఎంత, కొబ్బరి చెట్ల ఆదాయం ఎంత, ఒగోరే గారు ఎంత వచ్చింది, సంవత్సరానికి ఎంత వచ్చింది, అదే రకంగా 15 పై నుంచి ఎంత వచ్చింది, అదే రకంగా ఇంకా 14 పై నుంచి ఎంత వచ్చింది, ఈ చెరువుగుట్ల మీద చెరువు పాటలు ఎంత వచ్చింది, మొత్తం అన్నింటి మీద మేము నివేదిక ఇమ్మని డిఎల్ఓ గారిని, డిఈఓ గారిని, కలెక్టర్ గారిని, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కోరటం జరిగింది. ఈవేళ డిఎల్ఓ గారు వచ్చి మాకు ఒక ఫారం ఇచ్చారు. ఇది మీకు 4 రోజుల్లో ఎంక్వైరీ చేసి ఒక కమిటీ వేసి మీకు తీరుతామని చెప్పారు. దాని మీద నేను కూడా ప్రెస్ కూడా కలెక్టర్ గారికి, డిఎల్ఓకి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. త్వరగా ఇది నివేదిక చేసి ఎవరు బాధ్యతలు ఎవరు ఉన్నారో, సర్పంచ్ అయినా సెక్రటరీ అయినా ఎంత దారుణం చేశారు ఈ పంచాయతీని చూడవలసిగా కోరుచున్నాం.